అసలేంటి ఈ యూజీసీ కాంట్రవర్సీ? లెట్స్ సీ. బ్యాక్ టు 2016 హెచ్సిఏలో పిహెచ్డి చేస్తున్న రోహిత్ వేముల అనే వ్యక్తి క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఫేస్ చేశాడు. తను మేనేజ్మెంట్కి కంప్లైంట్ చేసినప్పటికీ కూడా అటు నుండి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో తను సూసైడ్ చేసుకున్నాడు. 2019లో పాయల్ తడ్వి అనే అమ్మాయితో కూడా సేమ్ ఇలానే జరిగింది. సేమ్ ఇయర్ 2019లో వాళ్ళ ఇద్దరు పేరెంట్స్ కలిసి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిరు. ఈ పిటిషన్ని సుప్రీంకోర్టు చాలా సీరియస్గా తీసుకుంది. ఆ తర్వాత యూజీసీకి ఆర్డర్స్ పాస్ చేసింది, కాలేజెస్లో స్ట్రిక్ట్ రూల్స్ తీసుకురమ్మని. దానికి ఫలితమే ఈ 2026 యూజీసీ గైడ్లైన్స్. ఈ గైడ్లైన్స్లో యూజీసీ వాళ్ళు డిస్క్రిమినేషన్ని డిఫైన్ చేశారు. అది ఎట్లా అంటే స్టూడెంట్స్ ఫ్రమ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఉమెన్, ఈ 5 కేటగిరీస్ నుండి ఎవరైనా హెరాస్మెంట్, ర్యాగింగ్, వెర్బల్ అబ్యూస్, ఫిజికల్ అబ్యూస్కి గురైనట్లయితే దాన్ని వీళ్ళు డిస్క్రిమినేషన్గా కన్సిడర్ చేస్తారు. ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ రూల్స్ ఏం చెప్తున్నాయంటే ప్రతి కాలేజీలో ఈక్విటీ కమిటీ అని ఒక కమిటీని స్టార్ట్ చేయాలి. ఈ కమిటీలో 5 స్టూడెంట్స్ ఉంటారు ఫ్రమ్ 5 డిఫరెంట్ కేటగిరీస్, ప్లస్ ఇన్స్టిట్యూషన్ హెడ్ కూడా ఈ కమిటీలో మెంబర్గా ఉంటాడు. ఈ ఈక్విటీ కమిటీ ఏం చేస్తుంది? ఎవరైనా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఫేస్ చేసి ఈక్విటీ కమిటీకి కంప్లైంట్ చేసినట్లయితే ఈ కమిటీ 15 డేస్లో ఒక రిపోర్ట్ తయారు చేసి ఇన్స్టిట్యూట్ హెడ్కి ఇస్తుంది. అండ్ దెన్ నెక్స్ట్ 7 డేస్లో ఇన్స్టిట్యూట్ హెడ్ దీనిపైన యాక్షన్ తీసుకుంటారు. ద రియల్ కాంట్రవర్సీ అండ్ ప్రొటెస్ట్. ఈ రెగ్యులేషన్స్లో మనం చూసినట్లయితే జనరల్ స్టూడెంట్స్ని ఎక్స్క్లూడ్ చేసిరు. జనరల్ స్టూడెంట్స్ ఏం చెప్తున్నారంటే డిస్క్రిమినేషన్ ఈజ్ డిస్క్రిమినేషన్, వై గివ్ ఇట్ ఎ క్యాస్ట్ కలర్ అని. జనరల్ స్టూడెంట్స్ని కూడా ఎవరైనా ర్యాగింగ్ చేయొచ్చు, హరాస్ చేయొచ్చు కదా. అలాంటప్పుడు ఈ జనరల్ స్టూడెంట్స్ని ఎవరికి పోయి కంప్లైంట్ చేయాలి అనేది యూజీసీ వాళ్ళు మెన్షన్ చేయలేదు. సెకండ్ది, ఇలాంటి రూల్స్ ఉంటే కాలేజ్లో గ్రూప్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒక్కో కేటగిరీ ఒక్కో గ్రూప్గా విడిపోయే ఛాన్స్ ఉంది. థర్డ్ది, ఎవరైనా ఫాల్స్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటాం అనేది యూజీసీ వాళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. అందుకే స్టూడెంట్స్ భారీ ఎత్తున ప్రొటెస్ట్ చేస్తున్నారు. అండ్ దీనిపైన సుప్రీంకోర్టు స్టే విధించింది.